మనకి 60-70 సంవత్సరాల జీవితం. ఏటా 60-70 సంవత్సరాలా అని మనం అనుకుంటాం. 60-70 సంవత్సరాలే. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ భూమి మీద మనకు ఒక్కరోజు అంతరిక్షంలో 12 రోజులతో సమానం అండి. ఒక్కరోజు అక్కడ 12 రోజులతో సమానం అంటే ఇంకా దేవుడి లెక్కల్లో ఇంకెన్ని రోజులకి ఎన్ని సంవత్సరాలకు సంబంధమో ఒకసారి మీరే ఆలోచించండి. ఈ 60-70 సంవత్సరాల నేను పుట్టాను, ఇంక 60-70 సంవత్సరాలు నా ఇష్టం, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటుందని అనుకుంటున్నారేమో. మీకు ఇదొక్కటే జన్మ. ఈ ఒక్క జీవితంలోనే మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఎవరు చేశాడండి అని అంటారా? మీకు విషయం చెప్పాలా? చచ్చిపోయిన తర్వాత మనకి 2 లోకాలు ఉంటాయండి అని మనందరికీ తెలుసు. స్వర్గం ఒకటి, నరకం. నరకం ఎవరు చూసాడు అంటారా? నీ కొడుకు అమెరికా వెళ్ళినంత వరకు అమెరికా ఉందని తెలీదు. మన కూతురు జపాన్ వెళ్ళినంత వరకు జపాన్ ఉందన్న విషయం మనకు తెలియదు, అది ఎక్కడో ఉందని అనుకుంటాం. అలాగే స్వర్గం పుట్టినంత వరకు నీకు ఈ భూమి ఉందని తెలీదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంత చీకటిగా ఉంటుంది. భూమి అది ఒకటి ఉంటుందా అని కూడా మనకు తెలీదు. మనకు ఒక వయసు వచ్చినంత వరకు. చచ్చిపోయిన తర్వాతే తెలుస్తుంది స్వర్గం నరకం ఉందో. అప్పుడు దేవుడు నిన్ను నిలబడతాడు. ఇప్పుడు నా పేరు పప్పల శ్రేష్ఠత అండి. నేను చచ్చిపోయాను అనుకోండి, ఉదాహరణకు చెప్తాను. నేను చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఏమమ్మా శ్రేష్ఠత, నీకు మంచి తల్లిదండ్రులను ఇచ్చాను, జల్లో పెట్టుకోవడానికి పూలు, 1 పువ్వు 2 పూలు, సంపంగి పూలు, చామంతి పూలు, బంతి పూలు, ఈ పూలు ఆ పూలు, కొన్ని లక్షల పువ్వులను ఇచ్చాను. నువ్వు తినడానికి 1 రకం కాదు 2 రకాలు కాదు, కొన్ని కోట్ల రకాల ఆహారాలను ఇచ్చాను. నీకు ఇన్ని చేస్తున్నావు, నా కోసం ఏం చేసావమ్మా అని చెప్పు. ఏం చెప్తాను చెప్పండి? పచ్చబొట్టు వేయించుకొని వచ్చానని చెప్తారా? ఏం చెప్తారు? ఏం చెప్పలేరు. ఇప్పుడు చెప్తాను వినండి. చచ్చిపోయిన తర్వాత స్వర్గం నరకం 2 ఉంటాయి. ఇప్పుడు మనకు క్లారిఫై అయిపోయింది కదా. స్వర్గం నరకం వెళ్ళాలంటే మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు, తాగొచ్చు, తిరగచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు. కానీ స్వర్గానికి వెళ్ళాలంటే అలా ఉండదు కదా. ఇందాక మీకు చెప్పని చూసారా, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అనే రికమెండేషన్లు ఉంటాయి. ఇంక స్వర్గానికి వెళ్ళాలంటే ఇంకేం ఉంటాయి? ఆ స్వర్గానికి వెళ్ళడానికి మీకు ఇచ్చిన అవకాశం ఈ 70 సంవత్సరాలు. ఈ భూమి మీద నీకు అన్ని కష్టాలు ఉన్నప్పుడు, ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవడానికే నీకు అన్ని తెప్పలు పెట్టినప్పుడు, పరమ తండ్రైన దేవుని కలవడానికి ఇంకెన్ని రికమెండేషన్లు ఉంటాయి, ఎంత చెకింగ్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మీరు ఒక క్రికెట్ స్టేడియంకి వెళ్ళారనుకోండి, లేదా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, మీకు ఉదాహరణ చెప్తాను. ఒక సిటీకి వెళ్ళి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళండి, మొత్తం చెక్ చేసేస్తారు మీ బాడీలో మీరు ఏమైనా మారణాయుధాలు పట్టుకొని వచ్చారని. చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని లోపలి పంపిస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక మాల్ అది భూకంపం వస్తే కూలిపోద్ది, దానికే అన్ని చెకింగ్లు ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఇంకెన్ని చెకింగ్లు ఉంటాయి ఒక్కసారి ఆలోచించారా? ఇప్పుడు చెప్తాను. బొట్లు తీసేయండి, గాజులు తీసేయండి అని అసలే చెప్పను. మీకు నేను ఏ మాత్రం మతం మాత్రమని చెప్పట్లేదు, కానీ మీకు ఒక్క విషయం చెప్పాను, బాగా ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం స్వర్గానికి వెళ్ళాలంటే మనకి ఎలాంటి పాపం అనేది ఉండకూడదు. మన ఇంట్లో చిన్న పాపం ఉన్నా మనం స్వర్గానికి ప్రవేశించడం. మట్టిలో దొరిలేసి మన పిల్లలు ఎవరైనా ఇంట్లోకి వచ్చేస్తారంటే రాణిస్తామేంటి? చీపురు కట్ట తిరిగేసి ఈరంతా తిప్పిచ్చేసి మరి కొడతాం కదండి. నువ్వు ఇంట్లోపడికి వెళ్ళాలంటే నువ్వు కాలు చేతులు శుభ్రంగా కడిగి ఇంటికి వెళ్తావే, ఆ పరలోకానికి వెళ్ళాలంటే కూడా నీకు పాపం అనే బురద ఉండకూడదు. ఆ బురదను తొలగించేది ఎవరు? బురదను తొలగించిన ఏంటి? అందరూ పాపం చేసిన వాళ్ళే. పాపం అంటే ఏంటి? ఎవరినో వెళ్ళి పొడిసేయడం కాదండి పాపం. ఇప్పుడు పెద్దలు సామెత అంటారు కదా, పక్కింటోడు ఎదుగుతుంటే పొయ్యిలో నీళ్ళు వేసుకుంది అన్నట్టు, పక్కింటోడు మంచి ఇల్లు కట్టుకుంటే చాలు, అమ్మని అమ్మ ఈడు ఇల్లు కట్టేసుకున్నాడు, ఈ కలుపు కాలం కదండి. అది కూడా పాపమే కదా. సూయపడ్డం కూడా పాపమే, చిన్న అబద్ధం ఆడడం కూడా పాపమే తెలుసా. అలాగైతే మన అందరం పాపం చేసిన వాళ్ళేనండి. ఆ పాపానికి విమోచన ఎక్కడ దొరుకుతుంది? అది నేను ఇప్పుడు మీరు బాగా శ్రద్ధగా వినండి. ఎవరైనా వస్తారు, మా దగ్గర జ్వరానికి మందు ఉంది, జలుబుకు మందు ఉంది, దగ్గుకు మందు ఉంది, కరోనా కూడా మందు ఉంది, పాపానికి మందు ఎక్కర్లేదు, ఏ డాక్టర్ కనిపెట్టలేదు. ఒకే ఒక శక పురుషుడు యుగ పురుషుడు కనిపెట్టాడండి, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. మనం పాపం పోవాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మతం మారమని ఏం చెప్పను. ప్రభువు యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారండి. ఈ ఒక్క విషయం మళ్ళీ చెప్తున్నాను, మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఆయనలాగా ఏ పాపం చేయకుండా బ్రతికితే ఖచ్చితంగా నిత్య జీవం పొందుకుంటారని కోరుకుంటూ నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.